ఉన్నటువంటి ఏరియాస్ పిఎఫ్ ఎస్ఐ ఏరియాస్ మరి అదేవిధంగా అన్న విజయం మంచిది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో మే 1 నుంచి ఈ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎంతమంది అవుతున్నారో అంతమంది గవర్నమెంట్ నుంచి సాగర్ వేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఏం స్పందన లేదు, ఎలాంటి గవర్నమెంట్ నుంచి చెప్పడం లేదు. కాబట్టి మరి ఇప్పటికైనా కార్మికుల మీద మున్సిపల్ కార్మికుల మీద దయచేసి ప్రభుత్వము వెంటనే సమాన పనికి సమాన వేతనము ఇస్తూ మరి గవర్నమెంటు వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు అయితే ఇస్తురో అలాంటి సౌకర్యాలు మరి అవుట్సోర్సింగ్ వాళ్లకు కల్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు చైర్మన్ మరి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు పట్టించుకునే కమిషనర్ లేడు, చైర్మన్ లేడు. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల మీద దయదలిసి మరి ఎవరైతే ఇల్లు లేక ఉన్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని రాజు కమిషనర్ సార్ ఉండగా చెప్పడం జరిగింది. లిస్ట్ అవుట్ చేసినాము. అది అంతా జరుగుతున్న క్రమంలో సార్ వెళ్ళిపోయిండు, అది పెండింగ్లో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల మీద మళ్ళీ ఒకసారి రీసర్వే పెట్టి ఎవరికైతే ఇల్లు లేకున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడే సందర్భంగా ఏఐటీసీ సందర్భంగా దయచేసి ఈ విషయాన్ని కమిషనర్ కానీ చైర్మన్ కానీ ఇమీడియట్గా మరి పైకి లెటర్ పంపించి ఫస్ట్ మున్సిపల్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ అని మేము ఏఐటీసీగా కోరుతున్నాం.